నిజంగా ఈ న్యూస్ నేను ఇప్పుడే చూశాను. జస్ట్ ఇప్పుడే నేను ఇంటికి వచ్చి మొబైల్ ఓపెన్ చేస్తే డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనేసేసి న్యూస్ నేను చూశాను. చాలా చాలా బాధ అనిపించిందండి. నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే మనం బిగ్ బాస్ సీజన్ మొత్తం కూడా నేను వీడియోస్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. డిమాండ్ పవన్ అనే అతను నాకు అసలు ముందు తెలీదు, చాలామందికి కూడా తెలీదు. తర్వాత బిగ్ బాస్లో ఏంటి తను అనేది మనందరికి కూడా తెలిసిందే. బిగ్ బాస్ 9 ఫాలో అయిన వాళ్ళందరికి కూడా డిమాండ్ పవన్ చాలా చాలా తెలుసండి. మనము ఫుల్ మొత్తం బిగ్ బాస్ సీజన్ మొత్తం లాస్ట్ వరకు కూడా ఉన్నారనమాట. లాస్ట్లో మనకి మనీ అయితే వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ కోసం మనీ తీసుకొని బయటికి రావటం కూడా జరిగింది. అది మనందరం కూడా చూసామండి. అప్పుడే చెప్పారు డిమాండ్ పవన్ అయితే మా ఫాదర్కి బాగాలేదని. వాళ్ళ ఫాదర్ రావటం కూడా జరిగింది, అలానే వాళ్ళ మదర్ రావటం కూడా జరిగిందండి. నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి. మావి ఇప్పుడే కొంచెం డిమాండ్ పవన్ ఎదుగుతున్నారనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఒక డ్యాన్స్ షోలో కూడా రీతుతో కలిసి మనకి ఒక షోలో కూడా కనిపించడం జరుగుతుంది. సో చాలా బాధ ఉందండి. అంటే అప్పుడు ఏదో పెరాలసిస్ లాగా అనేసి విన్నాము. బట్ తను ఈరోజైతే అఫీషియల్గా ఫస్ట్ చూపించినట్లుగా చనిపోయారని పెట్టారండి. చాలా చాలా బాధ అనిపించింది నిజంగా. వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనండి. అక్కడ వాళ్ళ కొడుకుని చూసి మనకి పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్ వచ్చినప్పుడు డిమాండ్ పవన్ అమ్మగారు వచ్చారండి. అప్పుడైతే అసలుకి చాలా నిజంగా ఒక నార్మల్ స్థాయి నుంచి ఈ బిగ్ బాస్ వరకు రావటం అనేది చాలా చాలా గ్రేట్ అండి. అలాంటి ఆ షోలో ఆయన కష్టం కానీ ఆయన ఫ్రెండ్షిప్ కూడా మనం చూసాము. చాలా వీడియోస్ కూడా నావి ఉన్నాయి. సో మనకి బిగ్ బాస్ 9 ఒక అభిమానంతో నేనైతే వీడియో చేద్దాం అనేసి అనుకున్నానండి. నిజంగా మనస్ఫూర్తిగా అండి వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు అది ఏదైతే దుఃఖంలో ఉందో శాంతిపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా డిమాండ్ పవన్ ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చాలా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే అప్పుడే చెప్పారండి, ఫ్యామిలీ భారం మొత్తం తనే తీసుకున్నానని. వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్కి కానీ వాళ్ళది గోదావరి నాకు అర్థమైందండి. ఎందుకంటే ఏది ఊరు అనేది నాకు తెలియదు కానీ బట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏదో ఆయన ఊరని మాత్రమే తెలుసు నాకు. సో ఏదేమైనా కానీ వాళ్ళ ఫాదర్ చాలా అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఫైనల్గా కూడా ఫైనలిస్ట్లో కూడా వాళ్ళ ఫాదర్ రావటం జరిగింది. అప్పుడు కూడా మనకు చెప్పారు మా ఫాదర్కి సరిగ్గా బాగాలేదు అనేసి కూడా చెప్పాడు. సో ఈరోజైతే చనిపోయారని డిమాండ్ పవన్ అంటే ఆయన ఇన్స్టా ద్వారా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో అనేసి నేను అనుకున్నానండి. టక్ ఫాస్ట్గా అయితే నేను ఈ వీడియో చేశాను. మనం వెళ్ళి చెప్పలేము ఆయనకి, బట్ ఇలాగా వీడియో ద్వారా అయితే అభిమానం అని కాదులే, బట్ ఏంటంటే మనకి ఆయన ఒక పిల్లర్ లాగా అనమాట. డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ పడాలా కానీ తనూజ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి మనము ఆ ఎపిసోడ్స్ అన్నీ చూసాము. అలానే ఆ ఎపిసోడ్స్లో కూడా డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ని చూసాము, మదర్ని చూసాము, వాళ్ళ ఎమోషన్స్ చూసాము, వాళ్ళకు మాటలు చెప్పే విధానం చూసాము, అసలు తను ఎక్కడి నుండి వచ్చాడనేది మనం చూసాము. అలానే డిమాండ్ పవన్ టాలెంట్ ఏంటో చూసాము. లాస్ట్ గేమ్స్ మొత్తం కూడా తను ఎంత బాగా విన్ అయ్యాడో అది కూడా చూసాము. మరి అలాంటి పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడంటే కొంచెం బాధగానే ఉంది. అంటే ఆ అభిమానమే ఇలాగా నన్ను వీడియో చేయటానికైతే ఇట్లా వీడియో చేయడానికి రీజన్ అయిందండి, అంతేను. నిజంగా చాలా బాధ ఉందండి. ఏదైనా కానీ నాకు ఆయన చూడగానే మా ఫాదర్ గుర్తొచ్చారు. ఎందుకంటే మా ఫాదర్ కూడా పెరాలసిస్తోనే చనిపోయారు అనమాట. నాకు కొంచెం ఎక్కడో మనసుకి ఎందుకంటే వీళ్ళ మాటలు విన్నాను నేను.
ఎందుకంటే వీళ్ళ ఆనందం కూడా నేను చూశాను. వాళ్ళు కష్టాలు చెప్పుకునేది కూడా మనకి చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. చాలా బాగా చెప్పారండి వాళ్ళ నాన్నగారు. అప్పుడే మనకు తెలిసింది ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని. అలాంటి ఇమాన్ పవన్ కూడా చాలాసార్లు మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి మనస్ఫూర్తిగా కోరుకో